ప్రియమైన విద్యార్థినులకు, గౌరవనీయులైనటువంటి ఉపాధ్యాయులు, ఉపాధ్యాయుని మనులకు, వేదికను అలంకరించినటువంటి గ్రామ పెద్దలకు, ఈ ప్రాంగణంలో ఉన్నటువంటి యువకులు, విద్యావంతులందరికీ నమస్కారం. నేను ముందుగా ఒక దేశభక్తి గేయాన్ని పాడబోతున్నాను. ఈ గేయము యొక్క సాహిత్యకర్త తోలేటి వెంకటరెడ్డి. ప్రముఖ తెలుగు సాహితీ సహస్రావధాని మాడుకుల నాగపణి శర్మ తన ప్రోగ్రాం ఎక్కడ చేసినా ముందుగా ఈ దేశభక్తి గేయాన్ని ఆలపించిన తర్వాతనే తన కచేరీ ప్రారంభిస్తాడట. అంతటి విలువైనటువంటి గేయం ఇది. భారతీయుల కళా ప్రాభవం మొలికించి తీయగా పాడిన కోయిలమ్మ, భారతీయుల కళా ప్రాభవం మొలికించి తీయగా పాడిన కోయిలమ్మ, కమనీయ వంగడ మెల్ల మూర్తిలో ప్రసరించినట్టి మేల్పసిడి బొమ్మ, కమనీయ వంగడ మెల్ల మూర్తిలో ప్రసరించినట్టి మేల్పసిడి బొమ్మ, స్వరాజ్య వీర విహార రంగములోన కోరి దూకిన తెనుగు కోడలమ్మ, మానవ కళ్యాణ మంగళారతి జ్యోతి చెయ్యెత్తి చూపిన చెల్లెలమ్మ, ప్రాపశ్చిమాల్ ఖండాంతరాళల విస్పారింప ప్రేమించి పాఠాలు వల్లించు పంతులమ్మ, భరత నారీ ప్రభావ గరిమ ఖండాలలోన విఖ్యాతిగన్న దివ్యమూర్తి సరోజినీ దేవి ఓలే దీర్ఘసూత్రాన ఆ దేవి దివ్య సుగుణ పుష్పములనేరి విరిదండ పూర్తి చేసి పుణ్య భారత మాతకు పూజ చేసి ఘనత చిక్కుడి భారత వనితలారా, తర్వాత నేను పాడబోయే దేశభక్తి గేయము దేవులపల్లి కృష్ణశాస్త్రి సాహిత్యం ఇది. బిడ్డలారా, మీ పాఠ్య పుస్తకాల్లో ఈ గేయం ఉండాలి. జయ 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 ప్రియ భారత జనయిత్రి దివ్యధాత్రి, జయ 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 శత సహస్ర నర నారీ హృదయ నేత్రి, జయ 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 ప్రియ భారత జనయిత్రి దివ్యధాత్రి, జయ 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 శత సహస్ర నర నారీ హృదయ నేత్రి, జయ జయ సశ్యామల సుశ్యామ చల చలాంచల, జయ వసంత కుసుమలతా చలిత లలిత చోర్ణ కుంతల, జయ మదీయ హృదయాశయ లాచారుణ పదయుగళ, జయ 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 ప్రియ భారత జనయిత్రి దివ్యధాత్రి, జయ 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 శత సహస్ర నర నారీ హృదయ నేత్రి, జయ 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 ప్రియ భారత జనయిత్రి దివ్యధాత్రి, జయ దిశాంతగత శకుంత దివ్యగాన పరితోషణ, జయ గాయక వైతాళిక గళ విశాల పద విహరణ, జయ మదీయ మధుర గేయ చుంబిత సుందర చరణ, జయ 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 ప్రియ భారత జనయిత్రి దివ్యధాత్రి, జయ 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 శత సహస్ర నర నారీ హృదయ నేత్రి, జయ 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 ప్రియ భారత జనయిత్రి దివ్యధాత్రి. బిడ్డలారా, మన స్వాతంత్ర ఉద్యమాల గురించి ముఖ్యమైన ఘట్టాలు కూడా క్లుప్తంగా చెప్పి వదిలేస్తాను. బిడ్డలారా, మనది భారతదేశము. భరతుడు అనేటువంటి చక్రవర్తి సువిశాల భారతదేశాన్ని ఒకప్పుడు ఏకతాటి మీద పరిపాలించినాడు. కాబట్టి మన దేశానికి భారతదేశం అనే పేరు వచ్చింది. భరతుని యొక్క సంతానం కాబట్టి మనం అందరం భారతీయులు అయినాం. అంతేకాదు,
హిందువు దేశం అనే పేరు కూడా మన దేశానికి ఉండాలి. అనేక మంది హైందవ రాజులు, సముద్రగుప్తుడు, చంద్రగుప్త విక్రమాదిత్యుడు, చోళరాజులు, పల్లవులు, చాళుక్యులు, రెడ్డి రాజులు, కాకతీయులు, చిన్న చిన్న రాజ్యాలుగా అశోక్ చక్రవర్తి, పృథ్వీరాజు, పురుషోత్తముడు, శ్రీకృష్ణ దేవరాయలు లాంటి ఎందరో హైందవ చక్రవర్తులు పరిపాలించిన దేశం కాబట్టి మన దేశానికి హిందువు దేశం అనే పేరు కూడా సార్థకమైంది. పరమ పావన పుణ్యభూమి ఈ భరత భూమి, వేదములు పుట్టిన వేద భూమి, పంచశీల బోధించిన భూమి, పంచామృతములు పంచిన భూమి, శ్రీరాముడు, శ్రీకృష్ణుడు లాంటి దేవతామూర్తులకు జన్మనిచ్చిన దైవ భూమి, గౌతమ బుద్ధునికే జన్మనిచ్చిన ఆధ్యాత్మిక భూమి, పరమ పావన పుణ్యభూమి. ఎందరో మహర్షులు, ఋషి, మహర్షి, రాజర్షి, బ్రహ్మర్షిలాగా బ్రహ్మర్షి వరకు ఎంతో మంది తపస్సంపన్నులకు ఆలవాలమైన దేశం మన భారతదేశం. సృష్టికి ప్రతి సృష్టి కల్పించే బ్రహ్మర్షి విశ్వామిత్రునికి జన్మనిచ్చిన విశ్వవిఖ్యాత ఖండమే భరతఖండం. ఇక్కడ జీవనదులు, నదీ వనరులు, ఆహ్లాదకరమైన వాతావరణము, ఇక్కడ మన సంస్కృతి సంప్రదాయాలు, హిందూ నాగరికత, పచ్చని పైరులు, పంట పొలాలు, ఇవన్నీ పర్యాటకులకు పాత ప్రచాత్వ కాలం నుంచి ఇతర దేశాల వాళ్ళు ఈ దేశంలో జీవించాలనో, ఈ దేశంలో పరిపాలించాలనో, ఇక్కడ నివసించాలని, ఈ వాతావరణంలో బతకాలని తహతహలాడేవాళ్ళు. ఆ క్రమంలోనే మన దేశానికి సహజమైన సరిహద్దులు, 3 వైపుల సముద్రాలు ఉన్నాయి. కానీ ఉత్తరపు వైపున కోట గోడల వలె హిమాలయ పర్వతాలు ఉన్నాయి. ఆ పర్వతాలలోనే ఖైబరు, బొలాను అనే 2 కనుమలు ఉన్నాయి. ఆ కనుమల గుండా 11వ శతాబ్ద కాలం నాడే మన దేశానికి వచ్చేసారు ఆఫ్ఘనిస్తాన్ నుంచి గోరీ మహమ్మదు, గజనీ మహమ్మదు. ఆ రోజుల్లో మన హిందూ దేవాలయాలు ఎక్కడ చూసినా బంగారు విగ్రహాలు, పంచలోహ విగ్రహాలు, వెండి విగ్రహాలు. ఆ దేవతా మూర్తులకు మన భక్తులు తలంబ్రాలలో కలిపి ముత్యాలు, రత్నాలు, చెంపులు కలబోసి అభిషేకం చేసేవాళ్ళట. అవన్నీ అక్కడ రత్నాలు రాసులుగా పోసి ఆ ప్రాంగణ దేవాలయాల్లో ఉండేటివి. ఈ వచ్చినటువంటి గోరీ మహమ్మదు, గజనీ మహమ్మదు ఆ విగ్రహాలు, ఆ మన్నులు, మాణిక్యాలు మొత్తము కొల్లగొట్టుకొని మన దేవాలయాలు కొల్లగొట్టి ఫిరంగులు ప్రయోగించి భయభ్రాంతులను చేసి అవన్నీ కొల్లగొట్టుకొని ఏనుగుల మీద, ఒంట్ల మీద వేసుకొని పోయినట్టుగా చరిత్ర చెబుతున్నది. ఆ తరువాత 10వ శతాబ్దం చివర, 16వ శతాబ్దము ప్రారంభంలో మన దేశానికి సముద్ర మార్గాన్ని కనిపెట్టినాడు పోర్చుగీస్ నావికుడు వాస్కో డి గామా. అమెరికాకి సముద్ర మార్గం కనిపెట్టిన కొలంబస్ అయితే మన దేశానికి సముద్ర మార్గాన్ని కనిపెట్టినాడు. సముద్రంలో గుడ్ హోప్ అనేటువంటి ఆగ్రాన్ని చుట్టుకొని మన దేశానికి వచ్చేట్టుగా మార్గాన్ని కనిపెట్టినాడు వాస్కో డి గామా, పోర్చుగీస్ నావికుడు. ఆయన కనిపెట్టినటువంటి ఆ మార్గం గుండా డచ్ వాళ్ళు, పోర్చుగీస్ వాళ్ళు, ఫ్రాన్స్ వాళ్ళు మన దేశానికి వచ్చేసారు. వర్తకం అంట. అక్కడ పనికిమాలి వస్తువులు తీసుకొచ్చి మనకు అమ్మేది. ఇక్కడ వస్తువులు తీసుకొని పోయి అక్కడ వాళ్ళ దేశంలో అమ్ముకొని మంచి లాభాలు గడుస్తూ ఉండేవాళ్ళు. ఆ తర్వాత ఫ్రాన్స్ ధర బుస్సి అనేవాడు ఇక్కడ రాజ్యస్థాపన చేసినాడు. ఆయన రాజ్యస్థాపన చేసి ఈ రాజు పక్క చేరి ఆ రాజు పక్క చేరి ఈ రాజును కొట్టించేది ఇది వాళ్ళ పని. ఆయన బుస్సి అనే ఆయన హైదరాబాద్ లో పరిపాలించే హైదరాజంగును, విజయనగరాన్ని పరిపాలించే విజయరామరాజును కలుపుకొని బొబ్బిలి కోటను కొల్లగొట్టించినాడు. 1757లో ఈ యుద్ధం జరిగింది. ఆ తర్వాత వచ్చేసినారు ఇంగ్లాండ్, లండన్ నుంచి ఆంగ్లేయులు, బ్రిటిష్ వాళ్ళు వచ్చిన తర్వాత ఇక్కడ వీళ్ళ వ్యాపార తాదాలు కోల్పోయి డచ్ వాళ్ళు, ఫ్రాన్స్ వాళ్ళు, పోర్చుగీస్ వాళ్ళు వాళ్ళ ఆహారాలకు తట్టుకోలేక వీళ్ళ వ్యాపార తాదాలు కోల్పోయి వాళ్ళ దేశం వాళ్ళు వెళ్ళిపోయినారు. ఆంగ్లేయులు ఇక్కడ శాశ్వతంగా తిష్ట వేసినారు. వాళ్ళు కూడా వర్తకం అంటూ ఒక 30-40 సంవత్సరాలకి ఇక్కడ రాజ్య స్థాపన చేసినారు. భారతదేశంలో బ్రిటిష్ సామ్రాజ్యానికి స్థాపన చేసింది, పునాది వేసింది రాబర్ట్ క్లైవ్, వెలస్లీ, కార్న్వాలిస్. ఆ విధంగా రాజ్యస్థాపన చేసుకొని మనకు దుర్మార్గమైన పరిపాలన అందించినారు. దుర్మార్గమైన శాసనాలతో పెట్టినారు. కొంతకాలానికి మన దేశము జీడదవులుకున్న చెట్టు మాదిరిగా అయిపోయింది. అన్ని పన్నులే, జుట్టు పన్ను, ఉప్పు పన్ను, ఆ పన్ను, ఈ పన్ను. సామాన్యుడు ఆ పన్నులు కట్టలేక కిటికిపోతా ఉండదు దేశము. ఆ తరువాత 1857లో
ఝాన్సీ లక్ష్మీబాయి తిరగబడ్డది వాళ్ళ మీద స్వరాజ్యం కోసం. ఝాన్సీ లక్ష్మి ఆ ఝాన్సీ కోటకు పక్కన ఒక చిన్న రాజ్యంలో ఆడబిడ్డగా జన్మించింది. వాళ్ళ తల్లిదండ్రులు మణికర్ణిక అనే పేరు పెట్టుకున్నారు. బొబ్బిలి ఝాన్సీ రాజ్యంలో ధర్మారావుకి ఇచ్చి వివాహం చేసినారు. ఝాన్సీ రాజ్యంలో వాళ్ళ అత్తగారు వాళ్ళు లక్ష్మిగా వచ్చిందని చెప్పనేసి ఝాన్సీ లక్ష్మిగా ఆమె పేరు స్థిరపడ్డాది. ఒక మగబిడ్డకు జన్మనిచ్చింది. ఆ బిడ్డ అనతి కాలంలోనే మరణించినాడు. ఆ తర్వాత ధర్మారావు కూడా కొంతకాలానికి కాలమైపోయినాడు. వితంతువుగా మిగిలిన ఝాన్సీ లక్ష్మీబాయి వారసత్వ సంపద కోసం పక్కన బంధువుల దగ్గర ఒక మగబిడ్డను తెచ్చుకుని పెంచుకుంటూ ఉండింది. ఈ బ్రిటిష్ వాళ్ళు దత్తత చెల్లదు అనే శాసనం పెట్టినారు. మీరు ఎక్కడి నుంచో వచ్చి మా దేశంలో బతికోళ్ళు, మీకు మాకు శాసనాలా, నా ఇష్టం మేము పోషించుకుంటామని చెప్పి తిరగబడ్డాది. మొదటి స్వాతంత్ర సంగ్రామం అది. సిపాయిల తిరుగుబాటు అంటారు దాన్ని. మొదటి స్వాతంత్ర సంగ్రామం. ఆంగ్లేయులతో మొట్టమొదట యుద్ధానికి తలపడి తిరగబడ్డాది, తిరస్కరించింది వాళ్ళ ప్రభుత్వాన్ని ఒక ఝాన్సీ లక్ష్మీబాయి మాత్రమే. అనేక మంది హిందూ రాజులు ఉన్నారు ఆ రోజుల్లో. 10 మంది రాజులు కలుసుకొని ఝాన్సీ లక్ష్మీబాయితో చేతులు కలుపుకుని యుద్ధం చేసి కనుక ఉంటే మనకు 100 సంవత్సరాలు ముందుగా స్వరాజ్యం వచ్చిండేది. ఎవరు ఆ మాటకు పోలేదు. ఝాన్సీ లక్ష్మి తిరగబడతా ఉంటే ప్రేక్షక పాత్ర పోషించినారు. మీసాలు గడ్డాలు మాత్రం బాగా ఉన్నాయి. ఒక్కడ కూడా రోషం లేని కారణంగా ఆ లక్ష్మీబాయి యుద్ధం చేస్తూ ఉంటే ప్రేక్షక పాత్ర పోషించినారు. ఆమెకు 10 రోజుల పాటు యుద్ధం చేసింది. 11వ రోజు బిడ్డని వెనకాల కట్టుకొని 10 రోజులు యుద్ధం చేసింది బంధించుకొని. 11వ రోజు 1857 మే నెల 10వ తేదీన బిడ్డను బంధువులకు అప్పచెప్పేసింది. ఆమె యుద్ధంలో దూకింది. యుద్ధంలోనే మరణించింది. 23 సంవత్సరాల వయసులో మరాఠీ బిడ్డ స్త్రీ జాతి గర్వపడే విధంగా యుద్ధం చేసింది. ఆమెకు సహాయంగా 2 మాత్రమే పోయినారు. తాంతియా తోపే, నానా సాహెబ్. తాంతియా తోపే రాణితో పాటు యుద్ధంలోనే వీరమరణం చెందినాడు. నానా సాహెబ్ యుద్ధంలో నుంచి పారిపోయి నానా తంత్రాలు పడి నేపాల అడవులకు పారిపోయినాడు. అక్కడ వాడిని పెద్ద పూలు చంపేసింది. ఝాన్సీ లక్ష్మీబాయి మరణానంతరము ఇక్కడ గవర్నర్ జనరల్ పరిపాలన కాకుండా డైరెక్ట్ గా ఇంగ్లాండ్ లండన్ నుంచి విక్టోరియా రాణి మాట ప్రకారము ప్రభుత్వం జరుగుతూ వచ్చింది మన భారతదేశంలో. ఆయన పరిపాలించే రోజుల్లోనే మన దేశంలో ఉండే విలువైన వజ్రాలు, వైడూర్యాలు అన్ని కొల్లగొట్టుకుని పోయినారు ఆంగ్లేయులు. అత్యంత విలువైనటువంటి కోహినూరు వజ్రము, వరల్డ్ నంబర్ 1 కోహినూరు వజ్రము, దాని మతింపు ఇన్ని కోట్లు, ఇన్ని లక్షల కోట్లు చేస్తాయి చెప్పిన ఏ షేట్ కూడా దాని మతింపు వేలైనటువంటి వజ్రం అది. చీకటిలో పెట్టే పట్టపగులుగా వెలిగే కోహినూరు వజ్రము ఆనాడే విక్టోరియా రాణి తీసుకొని పోయింది. విక్టోరియా రాణి ఆమె కొప్పులో పెట్టుకొని లండన్ అంతా పులకతా తిరిగిందంట. విక్టోరియా రాణి తర్వాత ఎలిజబెత్ రాణి పోయిన తర్వాత ఇప్పుడు మార్గరెట్ థాచర్ దగ్గర ఉన్నది మన వజ్రం, మన భరతమాత సొత్తు కోహినూరు వజ్రం అంతా కొల్లగొట్టుకుని పోయినారు. ఆ తర్వాత ఆ రోజుల్లో గోపాలకృష్ణ గోఖలే, బాలగంగాధర తిలక్ లాంటి వాళ్ళు కొద్దిగా తిరగబడతా వాళ్ళ మీద మీ దేశం మీద వెళ్ళిపోండి, మా దేశం మాకు వదిలేయండి అని చెప్పి తిరగబడతా వచ్చారు. తర్వాత 1885లో గాంధీజీ ఉన్నత చదువులు చదువుకొని సౌత్ ఆఫ్రికాలో చదువుకొని అక్కడ సౌత్ ఆఫ్రికాను కూడా ఆంగ్లేయులు పరిపాలిస్తుంటే అక్కడ వాళ్ళు చేసే తిరుగుబాట్లు, ఆ శాసనాలన్నీ కొంతవరకు పాఠాలు నేర్చుకొని భారతదేశానికి తిరిగి వచ్చేసినాడు. భారతదేశానికి వచ్చిన తర్వాత ఆయనతో కూడా అందరూ ఆనాటి పెద్దలంతా మా స్వాతంత్ర సమర యోధులంతా ఆయన చేతులు కలిపి ఆయనతో పోరాడుతూ వచ్చినారు. వాళ్ళ మీద తిరుగుబాటు జరుగుతూ వచ్చింది. 1885 డిసెంబర్ 28వ తేదీన కాంగ్రెస్ పార్టీని స్థాపించినాడు మహాత్మా గాంధీ. ఆయన స్థాపించిన కాంగ్రెస్ పార్టీలో వేలాది మందిగా యువకులు, 24 సంవత్సరాల కుర్రపిల్లకాయలు, కుర్రవాళ్ళు, 25 సంవత్సరాల పైన పడ్డ కళ్ళ నలిసినటువంటి పెద్దవాళ్ళు వేలాది మందిగా కార్యకర్తలు చేరి ఉద్యమాలు సాగిస్తూ వచ్చినారు. ఆ విధంగా సాగిస్తూ వచ్చిన తర్వాత కొంతకాలానికి కాంగ్రెస్ పార్టీలోనే 2 వర్గాలుగా విడిపోయినారు. 2 వర్గాలుగా ఏర్పడ్డాయి. అతివాదులు, మితవాదులు. మితవాదులు అంటే గాంధీ, నెహ్రూ లాంటి, పటేల్ లాంటి వాళ్ళంతా మితవాదులు. మితవాదుల యొక్క సిద్ధాంతం ఏంటంటే మనకు ఆయుధాలు లేవు, మనకు సైన్యం లేదు,
మనం వాళ్ళ మీద తిరుగుబాటు చేస్తే రక్తం సవి చూడాల్సి వస్తుంది. శాంతంగా అహింసాయుతంగా అహింస సత్యాగ్రహం సత్యముతోనే ఆగ్రహించి వాళ్ళని మనము తరిమేసి స్వరాజ్యం సంపాదించుకోవాలా అనే నిశ్చయంతో ఉన్నారు మితవాదులంతా. అతివాదులు అలా కాదు. అతివాదులు ఏంటంటే మనం సైన్యాన్ని సమకూర్చుకొని తుపాకులు సమకూర్చుకొని తరివి కొట్టి రక్తపాతం సృష్టించి ఆ రక్తంలోంచి సాధించుకున్న స్వరాజ్యానికి విలువ ఉండదు. వాళ్ళిచ్చి మనం తీసుకునే స్వరాజ్యానికి ఏ విలువ ఉండదయ్యా. వాళ్ళు మనకు స్వరాజ్యం ఇస్తారా? జలియన్ వాలాబాగ్ దగ్గర 356 మందిని పిట్టలు కాల్చి చంపేసినారే జనరల్ డయ్యర్ అనేవాడు సైనికాధికారి. ఆ విధంగా రక్తం మరిగిన పులులు వాళ్ళు వేట కుక్కల్లాగా మనం వేటాడుతూ ఉంటే సత్యాగ్రహంతో వాళ్ళు స్పందిస్తారా? ఒకవేళ వచ్చిన ఆ స్వరాజ్యానికి ఏం విలువ ఉండదు నాయన. మన దేశానికి ఏ ఇతర దేశాల వాళ్ళు మన జోలికి రాకుండా ఉండాలంటే, మన దేశానికి ఒక గొప్ప గౌరవ పదవి రావాలంటే మనం యుద్ధం చేసి స్వాతంత్రం సంపాదించుకుంటేనే ఆ స్వరాజ్యంతోనే మనకు విలువ వస్తుంది. ఆ స్వరాజ్యమే మనకు కావాల్సింది. వాళ్ళు ఇచ్చి తీసుకునే స్వరాజ్యం మనకు వచ్చినా ఒకటే, అది చచ్చినా ఒకటే అని కొత్త నిశ్చయంతో ఉన్నారు అతివాదులైనటువంటి భగత్ సింగ్, చంద్రశేఖర్ ఆజాద్, సుభాష్ చంద్రబోస్ లాంటి వాళ్ళంతా. ఆ సమయంలో అఖిల భారత కాంగ్రెస్ కమిటీ ఎలక్షన్ జరిగింది. ఆ ఎలక్షన్లో మితవాదులంతా భోగరాజు పట్టాభి సీతారామయ్యని తన అభ్యర్థిగా నిలుపుకున్నారు. అతివాదులైనటువంటి భగత్ సింగ్, చంద్రశేఖర్ ఆజాద్, చిత్తరంజన్ దాసు వీళ్ళంతా సుభాష్ చంద్రబోస్ తన అభ్యర్థిగా నిలిపినారు. సుభాష్ చంద్రబోసు భోగరాజు పట్టాభి సీతారామయ్యని 58 ఓట్ల మెజార్టీతో చిత్తుగా ఓడించినాడు. గాంధీజీ ముఖం తెల్లబోయింది. భోగరాజు పట్టాభి సీతారామయ్య ఓడిపోలేదు, నేను ఓడిపోయినా అని చెప్పని ముఖము ఆయన నల్లంగా పెట్టుకునేసినాడు. అసమితిగా బాధపడుతున్నాడు. ఆయన బాధను గమనించి సుభాష్ చంద్రబోసు ఇంత ఎందుకు మనకి ఇంత కళ్ళాటని చెప్పనేసి కాంగ్రెస్ పార్టీకి రాజీనామా పెట్టేసి సొంతంగా పార్టీ పెట్టుకున్నారు అతివాదులంతా. వాళ్ళు పెట్టుకున్న పార్టీ పేరు ద హిందుస్థాన్ సోషలిస్ట్ రిపబ్లిక్ ఆర్మీ. దాని కమాండర్ని చీఫ్గా వ్యవహరించినారు సుభాష్ చంద్రబోసు. వీళ్ళు చేసే ఉద్యమాలతో గాంధీజీ విసిగిపోతున్నాడు. ఆయన ఎందుకునా నిర్ణయం తీసుకున్నాడు, అతివాదుల వల్ల మన స్వరాజ్యం రాదనుకున్నాడు. కఠినమైన నిర్ణయం తీసుకునేసి ఆంగ్లేయులకి పత్రాల మీద సంతకం పెట్టేసి అతివాదులని మీరు ఏమన్నా చేసుకోండి, కాల్ చేసుకోండి, ఉరి తీసుకోండి, ఏమన్నా చేసుకోండి, మాకు స్వరాజ్యం మాత్రం ఇస్తే చాలు అని చెప్పి వాళ్ళకు మాట చెప్పేసినాడు. ఆ విషయం తెలుసుకుని అతివాదులంతా అజ్ఞాతంలోకి వెళ్ళిపోయినారు. అజ్ఞాతంలో ఉండి బ్రిటిష్ వాళ్ళతో పోరాడాలంటే చిన్న పని కాదు. ఆ రోజుల్లో సెల్ ఫోన్ కూడా లేదు, మీడియా లేదు. అంతా మారువేషం వేసుకొచ్చి అజ్ఞాతంలోకి వెళ్ళి స్వరాజ్యం సంపాదించాలంటే చిన్న కష్టం కాదు అది. అప్పుడు భగత్ సింగ్ పార్లమెంట్ లో బాంబులు వేసినాడు. ఆ కేసు మీద ఉన్నాడు ఆయన. ఇంకొకటి రైలు పట్టాలను బాంబులు పెట్టేసి ఒక బ్రిటిష్ అధికారి ట్రైన్లో పోతా ఉంటే టైం బాంబు పెట్టినాడు. ఆ భగత్ సింగ్ పెట్టిన బాంబు వల్ల ఆ బ్రిటిష్ అధికారి పెట్టి తప్పించుకొని తన ఏకాలుండే పెట్టి 2 పర్లాంగులు పైకి లేచిపోయింది. అక్కడ వాళ్ళకి పెద్ద భయాందోళన అయిపోయింది బ్రిటిష్ వాళ్ళకి. అతివాదులను అంతమొందించదే కానీ మనకు స్వేచ్ఛ ఉండదని చెప్పనేసి వాళ్ళు అతివాదులు అందరినీ ఒక్కొక్కరిని వృద్ధి చేసినారు. భగత్ సింగ్ రాజగురు సుఖదేవరాజుని 1931 మార్చి 23వ తేదీన లాహోర్ సెంట్రల్ జైల్లో వృద్ధి చేసినారు. జైలు నిబంధనలకు విరుద్ధంగా వృద్ధీసినారు. ఎవరినైనా వృద్ధీయాలంటే సూర్యోదయం అయిన తర్వాత 7-7:30 ప్రాంతంలో సూర్యుడికి నమస్కారం చేసుకొని ఇచ్చి ఉరి తీస్తే చట్టం ఒకటి ఉండాలి. కానీ పంజాబీలు వచ్చి పైన పడిపోతారు, అలసలు సృష్టిస్తాయని చెప్పిన వాళ్ళు ముందుటి రోజు సాయంత్రం 7 గంటలకు ఉరి తీసేసినారు. ఆ ముగ్గురు వీరుల్ని తీసుకొని పోయి రావి నది ఒడ్డున బారేసినారు. అక్కడ మన వాళ్ళు ఉండి వాళ్ళు అక్కడ ఖననం చేసినారు. ఆ తర్వాత 1931 ఫిబ్రవరి 23వ తేదీన అలహాబాద్ ఆల్ పరేడ్ గ్రౌండ్ లో బ్రిటిష్ సోల్జర్స్ చుట్టుముట్టి కాల్చి చంపేసినారు చంద్రశేఖర్ ఆజాద్ని. చంద్రశేఖర్ ఆజాద్ అంటే సింహ స్వప్నం ఆంగ్లేయులకి. అలహాబాద్ ఆల్ పరేడ్ గ్రౌండ్ లో రాత్రి 10 గంటల సమయంలో తుపాకులతో కాల్చి చంపేసినారు. కాల్చి చంపేస్తే ఆ వీరుడు దగ్గరికి మరుసటి రోజు 10 గంటల దాకా ఎవరు పోలేకపోయినారు. అభిమన్యుడు చనిపోతే 2 రోజులు ఎవరు పోలేదంట. మనం సంవత్సరానికి ఇది ఒక ఎత్తేమని చెప్పి అనుకున్నారు. బ్రిటిష్ గుండెల్లో నిద్రపోయినాడు చంద్రశేఖర్ ఆజాద్.
ఆ విధంగా ఆయన అంతమైపోయినాడు. చిత్తరంజన్ దాస్ అనారోగ్యంతో మరణించినాడు. వీర సావర్కర్ని అండమాన్ దీవులు తీసుకొని పోతా ఉంటే, ఆ పడవలో తీసుకొని పోతుంటే బ్రిటిష్ పోలీసులు అర్ధరాత్రి 10 గంటల సమయంలో సింగపూర్ లైట్లు కనపడతా ఉంటే, అదిగో సింగపూర్ అని చెప్పి అనుకుంటా ఉంటే, ఆ లైట్లు చూసుకుని సముద్రంలో దూకేసినాడు. తెల్లవారులు ఈదినాడు సముద్రాన్ని. సింగపూర్ చేరినాడు. సింగపూర్ 7 గంటలకు చేరినాడు. ఉదయం 7 గంటలకు చేరినాడు. ఒళ్ళంతా పాసి పట్టిపోయింది. అక్కడ సింగపూర్ని కూడా బ్రిటిష్ వాళ్ళు పరిపాలిస్తున్నారు. ఆ సింగపూర్ లో ఉండే సివిల్ డ్రెస్ లో ఉండే పోలీసుని సహాయం ఆర్థించినాడు. విషయం మొత్తం చెప్పేసినాడు. ఆ రోజు సాయంత్రమే వీర సావర్కర్ని గురి తీసేసినారు. ఈ విధంగా మొత్తం అంతమైపోయినారు అతివాదులు. ఒక సుభాష్ చంద్రబోస్ మాత్రము మారు వేషం వేసుకుని తిరగతానే ఉన్నాడు. నా తల్లి కడుపులో ఈ భారతదేశంలో పుట్టిన దానికి నేను స్వరాజ్యం సంపాదించి తీరాలా, లేకపోతే నా జన్మమే దండగైపోతుంది అని కొత్త నిశ్చయంతో ఉన్నాడు సుభాష్ చంద్రబోస్. పట్టుదలగా ఉన్నాడు. మారు వేషం వేసుకునేసి 3 నకిలీ పాస్పోర్ట్ సంపాదించుకున్నాడు. ఆర్లాండ్, మజోటా, మౌల్వీ జియావుద్దీన్ తల్వార్. కొంత దూరం ఆర్లాండ్, కొంత దూరం మజోటా, కొంత దూరము మౌల్వీ జియావుద్దీన్ తల్వార్ అనే నకిలీ పాస్పోర్ట్ పెషావర్ చేరినాడు. అక్కడికి చేరేటప్పటికి అది 2వ ప్రపంచ యుద్ధ కాలం. హిట్లరు 2వ ప్రపంచ యుద్ధం, జర్మనీ ఎంత హిట్లర్ అంటే ప్రపంచ దేశాలని వణికిపోతా ఉన్నాయి. జర్మనీ దాని మిత్ర దేశాలు ఒకవైపు, జపాన్ దాని మిత్ర దేశాలు మరొక వైపు. జర్మనీ పక్షమైనటువంటి అమెరికా వాళ్ళు జపాన్ మీద దాడి చేసి హిరోషిమా, నాగసాకి అనే 2 నగరాలు ధ్వంసం చేశారు అణుబాంబులు ప్రయోగించేసి. హిరోషిమా, నాగసాకి 2 నగరాలు బూడిదైపోయినాయి. అటువంటి వాతావరణంలో సుభాష్ చంద్రబోసు పాత స్నేహితుడి మాదిరిగా హిట్లర్ని పోయి కలుసుకొని పైన చెయ్యేసి డేరుగా మాట్లాడినాడు. పుట్టుకతోనే కమాండర్ లక్షణాలతో పుట్టినటువంటి వ్యక్తి సుభాష్ చంద్రబోసు. ఆయన జీవితమే ఒక వరవడి. ఆయన హిట్లర్ని పోయి సహాయం ఆర్థించినాడు. నేను భారతీయుణ్ణి, ఐ ఆమ్ సుభాష్ చంద్రబోస్, ఐ వాంట్ యువర్ హెల్ప్ అని చెప్పి ఆయన సైన్య సహకారం అందించమని చెప్పి అడిగినాడు. అప్పుడు హిట్లర్ చెప్పినాడు ఈ విధంగా, భారతీయులు అనాగరికులు, ఆ దేశంలో ఉండే మతాలు, జాతులు, కులాలు ఏ దేశంలో లేవు, వాళ్ళు తను తాను పరిపాలించుకునే పరిస్థితి వాళ్ళకి ఇంకా 50 సంవత్సరాల దాకా రాదు అని ఒక జోస్యం చెప్పినట్టుగా చెప్పినాడు. అయినా కూడా వెనకడుగు వేయలేదు సుభాష్ చంద్రబోసు. ప్రపంచమంతా తిరిగినాడు. దేశం కోసం సుభాష్ చంద్రబోసు పడ్డ కష్టాలు ఏ నాయకుడు పడలేదు. గాంధీ, నెహ్రూలు వాళ్ళు కూడా మాండలే జైల్లో ఉన్నారు. వాళ్ళకంత తినేసి గమ్మును కూర్చొని ఉండినారు. సుభాష్ చంద్రబోస్ అలా కాదు. ఆయన ఏ పూట తిన్నాడో, ఎన్ని పస్తులు ఉండినాడో దేశం కోసం, దేశ స్వరాజ్యం కోసం, మన కోసం. ఆయనకి భార్య బిడ్డలు కూడా లేరు. వాళ్ళ కోసం కాదది. ప్రపంచం అంతా తిరిగినాడు. ప్రవాస భారతీయులందరినీ కలిసినాడు. వాళ్ళకి దేశభక్తి మీద ప్రేరేపణ కలిగించినాడు. భావోద్వేగమైన ఉపన్యాసాలు అందించినాడు. విరాళాలు సేకరించుకున్నాడు. సైన్యాన్ని సమకూర్చుకున్నాడు. తుపాకులు సమకూర్చుకున్నాడు. మొత్తం 4 సంవత్సరాల పాటు అవిరామంగా కృషి చేసి సుభాష్ చంద్రబోసు 1200 మంది సైన్యాన్ని సమకూర్చుకున్నాడు. ఆయన పట్టుదల, ఆయన కార్యదీక్షను గమనించి హిట్లర్ కూడా కొత్త సహాయం చేసినట్టుగా చరిత్ర చెబుతున్నది. మొత్తం 1200 మంది సిపాయిలతో 1944 డిసెంబర్ కల్లా సింగపూర్ చేరినాడు. సింగపూర్లో ఒక 4 రోజుల పాటు శిక్షణ ఇచ్చినాడు. సైనికులకు శిక్షణ ఒక 4 రోజుల పాటు ఇచ్చిన తర్వాత 1945 జనవరిలో కవాతు జరిగింది. కవాతు అంటే సైనిక వందనం చేసుకున్నాడు. అంతా రెడీ చేసుకున్నాడు. ఇంకా ఇంపాల్ మీదుగా భారతదేశానికి వచ్చేసి బ్రిటిష్ వాళ్ళ తరిమేసి మనం స్వరాజ్యం సంపాదించుకుంటాము, మనకు బానిసత్వం తొలగిపోతుంది, మనం స్వతంత్రం అవుతాము అని బంగారు కవలగన్నాడు సుభాష్ చంద్రబోసు. 1945 జనవరి 18వ తేదీన ఒక అత్యవసరమైన పని మీద మలేషియా వెళ్ళవలసి వచ్చింది. ఆయన ఒక విమానాన్ని ఏర్పాటు చేసి ఆ విమానంలో ఎక్కినాడు. విమానంలో 20 మంది దాకా ఉండారంట. వాళ్ళలో సుభాష్ చంద్రబోస్ కూడా ఎక్కిపోతూ ఉంటే మలేషియా పోయే మార్గ మధ్యంలో హిమాలయ పర్వతాలలో ఫార్మోజీ దీవులని దగ్గర తైపే అనే ప్రాంతంలో విమానం కూలిపోయి ఆ ప్రమాదంలో ఒక్కరు కూడా జీవించలేదు. సుభాష్ చంద్రుడు కూడా ఆ ప్రమాదంలో మరణించినట్టుగా జపాన్ రేడియో ప్రకటించింది. సుభాష్ చంద్రబోస్ మరణంతో అతివాదులంతా అంతమైపోయినట్టు అయిపోయింది. ఇంకా ప్రశాంతంగా మితవాదులు ఉద్యమాలు సాగిస్తూ ఉన్నారు. అనేక ఉద్యమాలు చేసినారు.
ఆ ఉద్యమాల గురించి చెప్పుకోవాలంటే సంవత్సరం కూడా జరిగిన చెప్పేదానికి మనకు టైం చాలదు. అన్ని ఉద్యమాలు చేసినారు. సహాయ నిరాకరణోద్యమం, విదేశీ వస్తు బహిష్కరణ, ఉప్పు సత్యాగ్రహము, క్విట్ ఇండియా ఉద్యమము. సహాయ నిరాకరణోద్యమం జరిగేటప్పుడు గాంధీజీ వెంకటగిరికి వచ్చేసి పద్మశాలీయులు నేసే నేత చీరలో కట్టుకోమని చెప్పి వాళ్ళ వస్త్రాలు కొనబాకని చెప్పేసి ఇళ్లలో ఉండే వస్త్రాలన్నీ ఈదుల్లో వేసి నగిరి ముందర వేసి తగలబెట్టినట్టుగా చరిత్రలో ఉండాలి. అనేక ఉద్యమాలు చేసినారు. కానీ బ్రిటిష్ ప్రభుత్వ పునాదులు కదిలిపోయింది 2 ఉద్యమాలు. 1938లో ప్రారంభించినటువంటి ఉప్పు సత్యాగ్రహం, సబర్మతి ఆశ్రమం కాడ నుంచి బయలుదేరి 400 కిలోమీటర్ సబర్మతి ఆశ్రమం కాడ నుంచి 400 కిలోమీటర్లు నడుచుకొని పోయి గాంధీజీ ఆ అడుగుజాడల్లో దండి అనే గ్రామం దగ్గర సముద్ర తీర ప్రాంతంలో దండి అనే గ్రామం వరకు నడుచుకొని పోయి సముద్రపు నీటిని తీసి ఉప్పును తయారు చేసి జాతికి అంకితం చేసినాడు మహాత్మా గాంధీ. అంతటితో ఆంగ్లేయుల బలం సగం తగ్గిపోయింది. ఇకపోతే చిట్ట చివరి ఉద్యమం క్విట్ ఇండియా ఉద్యమం 1942 ఆగస్టు 9వ తేదీన కలకత్తా నగరంలో ప్రారంభించినాడు గాంధీజీ. ఆ మహానగరంలో వేలాది మంది ప్రేక్షకులతో భావోద్వేగమైన ఉపన్యాసాన్ని అందించి చిట్ట చివరిగా గాంధీజీ, భారతీయులారా రండి, క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొనండి, ఈ దెబ్బతో చావో రేవో తేల్చుకున్నామనే మాటకు బదులుగా ఆంగ్లంలో డూ ఆర్ డై అంటూ తన ప్రసంగాన్ని విరమించినాడు. సభలోని వారంతా ఉలిక్కి పడ్డారు. గాంధీ నోట ఇంత దారుణమైన మాట ఈయనకి ఇప్పటికే 80 సార్లు దాటిపోతా ఉన్నది. ఈయన గాన గొట్టకమన్నాడంటే మనకు ఉద్యమాలు నడిపించే నాదుడు నాయన, ఈయన ఉండంగానే మనము పరోక్ష యుద్ధము చేసేసి దిగేసి రంగంలోకి పరోక్ష యుద్ధంలో దిగేసి మన స్వరాజ్యం సంపాదించుకోవాలని చెప్పనేసి దిగేసినారు యుద్ధానికి. పరోక్ష యుద్ధం ఎవడు చంపినాడు, ఎక్కడ చంపినాడు? ఆ రోజుల్లో ఆంగ్లేయులు పల్లెటూరులో కూడా నివసించేవాళ్ళు స్వేచ్ఛగా. పల్లెటూరులో ఎక్కడ ఒక్కడో ఇద్దరు కనిపిస్తే పిచ్చి కుక్క వస్తే ఏ విధంగా తరిమి కొడతారో, కర్రలు చేసుకుని మనిషికి కొడతారో ఆ విధంగా ఎక్కడ తరిమి కొట్టి చంపేసినారు. పల్లెటూరులో వాళ్ళు స్వేచ్ఛగా జీవించలేక పట్టణాలకు కిరుగొట్టేసినారు. పట్టణాల్లో వాళ్ళకి ఎక్కడ చూసినా దెబ్బలే, అక్కడ కూడా చంపేస్తా ఉన్నారు. పట్టణాల్లో జీవించలేక ఇంగ్లాండ్ కిరుగొట్టేసినారు. పంజాబ్ రాష్ట్రంలో బాంగా అనే పల్లెటూరులో పుట్టినాడు భగత్ సింగ్. తల్లి విద్యావతి, తండ్రి కిషన్ సింగ్, తాత అర్జున్ సింగ్, వాళ్ళ చిన్నాయన కర్తార్ సింగ్ శరభ. ఆ కుటుంబంలోని పెద్దవాళ్ళంతా ఆంగ్లేయులను ఎదిరించి ఉరికంబాలు ఎక్కిన వాళ్ళే. అక్కడ మొక్కజొన్న పంట ఎక్కువ. మొక్కజొన్న పంట కూలీలు కోస్తా ఉంటే పక్కన రోడ్డు మీద పోతా ఉన్నారు 2 యువ జంటలు, కొత్తగా పెళ్లి చేసుకున్న ఆంగ్లేయులు. ఆ మొక్కజొన్న కోసే కూలీలు చూసేసారు. అయ్యోరా తెల్ల కుక్కలు పోతా ఉన్నాయి అని చెప్పి ఆ మొక్కజొన్న కంకి పోయిన తర్వాత మిగిలిన మొక్కలు కర్రల కంటే ఇంకా బొట్టుగా ఉన్నాయి కొట్టి ఆ తెల్లవాళ్ళని నలగరిని నడి రోడ్డు మీద మిట్ట మధ్యాహ్నం తలకాయలు పగలకొట్టి చంపేసినారు. ఎందువల్ల అంటే భగత్ సింగ్ ను ఉరిసిన దానికి, జలియన్ వాలాబాగ్ దగ్గర 356 మంది చంపేసిన దానికి వాళ్ళ పంజాబీల రక్తము చాలా కాగిపోతా ఉండదు. పంజాబ్లోనే కొన్ని 100 మంది చంపేసారు ఆంగ్లేయుల్ని. ఒకరిద్దరు పోతే సాగు ఊడినట్టు లెక్క. ఆ విధంగా చంపేసినారు. దేశమంతా క్విట్ ఇండియా, కమాన్ క్విట్ ఇండియా, ఫస్ట్ యూ కెన్ గెట్ అవుట్ ఇన్ మై కంట్రీ. మీ దేశం మీరు వెళ్ళిపోండి, మా దేశం మాకు వదిలేయండి. రైల్వే స్టేషన్ తగలబెట్టినారు, రైలు పట్టాలు పెరికేసినారు, తంతి తపాలా తీగలు తెంపేసినారు, పోలీస్ స్టేషన్ తగలబెట్టినారు. బ్రిటిష్ వాళ్ళ హంగామా అంతా బక్క చిక్కి బెక్క చచ్చి బలహీన పడిపోయినారు. క్విట్ ఇండియా ఉద్యమంతో ఎక్కడ చూసినా నిరసనలో, జైళ్లలో పెడుతున్నారు. ఎంతమందిని పెడతారు, జైళ్లు పట్టలేదు. దిక్కు తోసని పరిస్థితులలో 1947 ఆగస్టు 14వ తేదీ అర్ధరాత్రి సమయంలో మన దేశానికి స్వరాజ్యం ప్రకటించినాడు అప్పటి గవర్నర్ జనరల్ లార్డ్ మౌంట్ బాటన్. తెల్లవారితే ఆగస్టు 15 ఢిల్లీలో ఎర్రకోట మీద మన త్రివర్ణ పతాకం రెపరెపలాడింది. పోయిన వాళ్ళంతా పోగా మిగిలిన నాయకులంతా ఎగరాలి స్వాతంత్ర జెండా, మా ఐక్య జెండా, జాతీయ జెండా, 3 రంగుల జెండా, ముచ్చటైన జెండా, 3 లోకాలలో విరిసే జెండా అంటూ పాటలు పాడుకుని ఆనందంగా మిఠాయిలు పంచుకొని పండగ చేసుకున్నారు. ఆనాడు స్వరాజ్యం వచ్చేసింది, బానిసత్వం తొలగిపోయింది, పరాయి పేడ వదిలిపోయింది.
ఇంకా మన దేశాన్ని మనం స్వేచ్ఛగా పరిపాలించుకోవాలి. మన దేశాన్ని మనం పరిపాలించుకోవాలంటే ఒక సమస్య వచ్చింది, ఒక రాజ్యాంగం అవసరం వచ్చేసింది. ఎందువల్ల అంటే మన దేశంలో ఉండే మతాలు, జాతులు, కులాలు, తెగలు, దారిద్ర్య రేఖకు ఎగ ఉండేవాడు, ఓసీలు, బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనారిటీలు, అనేక జాతులు ఉన్నాయి. అన్ని జాతుల వారికి సమాన హక్కు, హోదా కల్పించే విధంగా ఒక రాజ్యాంగం అవసరం వచ్చేసింది. ఆ రాజ్యాంగం రాయటానికి ఆ రోజుల్లో బహు మేధావంతుడు, సమర్థవంతుడైనటువంటి బిఆర్ అంబేద్కర్, డాక్టర్ భీమరావు అంబేద్కర్ ఆయన అప్పచెప్పినారు ఆ బాధ్యతని. అప్పుడు భీమరావు అంబేద్కర్ రాజ్యాంగం రాయని మొదలుపెట్టినాడు. ఆయన రాజ్యాంగం రాయటానికి పట్టిన సమయం 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు పట్టింది. 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు పట్టింది ఆయన రాజ్యాంగం రాయటానికి. ఆ రాజ్యాంగ పరిషత్తుకు తాత్కాలిక అధ్యక్షుడుగా కాంగ్రెస్ సీనియర్ నాయకుడు రాజగోపాల ఆచార్య నియమింపబడ్డాడు. ఆయన పర్యవేక్షణలో ప్రతి కులానికి, మతానికి ఒక లెక్కన మొత్తం 20 మంది దాకా సభ్యులుగా చేరి ఇతర దేశాలకు పోయినారు. అక్కడ సౌత్ ఆఫ్రికా, ఆస్ట్రేలియా, జర్మనీ, జపాన్ లాంటి దేశాలు తిరిగి ఒక 6 నెలల పాటు అక్కడ వాళ్ళు ఏ విధంగా పరిపాలిస్తున్నారు, అక్కడ ఎన్ని జాతులు ఉన్నాయి, వాళ్ళ రాజ్యాంగం ఎలా ఉండాలి, మన రాజ్యాంగం ఎలా ఉండాలి, అవన్నీ కూలంకషంగా చర్చించుకొని తిరిగి భారతదేశానికి వచ్చేసారు. 6 నెలలు తిరిగేసి వాళ్ళు 6 నెలల పాటు ఇతర దేశాలకు పోయి తిరిగి పర్యవేక్షణ చేసుకుని వచ్చిన దానికి పట్టిన ఖర్చు ఆ రోజుల్లో 64 లక్షల రూపాయలు ఖర్చు అయినట్టుగా చరిత్ర చెబుతున్నది. అన్ని కులాల చేత, అన్ని వర్గాల చేత ఆమోదింపబడింది రాజ్యాంగం, మన రాజ్యాంగం. అప్పుడు ఆమోదింపబడిన తర్వాత మన రాజ్యాంగానికి అధ్యక్షుడిగా మన మొట్టమొదటి రాష్ట్రపతి డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్ నియమింపబడ్డాడు. ఆయన పర్యవేక్షణలో మన రాజ్యాంగానికి, మన దేశానికి సర్వసత్తాక సామ్యవాద లౌకిక ప్రజాస్వామ్యంగా ఏర్పడింది మన దేశం. 1950లో మన దేశం సర్వసత్తాక సామ్యవాద లౌకిక ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యంగా మన దేశం ఏర్పడింది. ఆనాడు 1950 జనవరి 26వ తేదీన సంపూర్ణ స్వరాజ్యం అని, రిపబ్లిక్ డే అని, గణతంత్ర దినోత్సవం అని ఆ వేడుకలు దేశమంతా పల్లెలో, పట్టణాల్లో, వీధిలో, వాడలో, మారుమూల ప్రాంతాలతో సహా పండగ చేసుకున్నారు. ఆనాడు చాక్లెట్లు లేవు కాబట్టి మిఠాయిలు పంచుకొని ఆనందంగా పండగ చేసుకున్నారు. మనకు సంపూర్ణ స్వరాజ్యం వచ్చే నాటికి మన దేశాన్ని 200 సంవత్సరాలు పరిపాలించినట్టుగా చరిత్ర చెబుతున్నది. ఈ 200 సంవత్సరాలకు గాను 24 మంది గవర్నర్ జనరల్ మన దేశాన్ని పరిపాలించినట్టుగా తెలుస్తున్నది. 24 మంది. ఇక్కడ రాజ్య స్థాపనకు ఫౌండేషన్ వేసింది రాబర్ట్ క్లైవ్, రెండవ వాడు వెలస్లీ, కార్న్ వాలిస్, వారన్ హేస్టింగ్స్. సతీ సహగమనం అనే దాని రూపుమాపుటలో, దురాచారాన్ని రూపుమాపుటలో మన నాయకులకు సహకారం అందించిన వాడు డల్హౌసీ అండ్ విలియం బెంటిక్. ఒకే బెంగాల్ రాష్ట్రాన్ని ఈస్ట్ అండ్ వెస్ట్ బెంగాల్గా విభజించింది లార్డ్ కర్జన్. గోదావరి నది మీద ఆనకట్ట కట్టి లక్షల ఎకరాలకు సాగునీరు అందించిన వాడు సర్ ఆర్థర్ కాటన్. మనకు స్వరాజ్యం ప్రకటించిన వాడు మౌంట్ బాటన్. ఇంకా కొంతమంది కలిపి మొత్తం 24 మంది గవర్నర్ జనరల్ పరిపాలించినట్టుగా చరిత్ర చెబుతున్నది. ఈ జెండా యొక్క రూపకల్పన కూడా మన ఆంధ్రుడు పింగళి వెంకయ్య, కృష్ణా జిల్లా. పైన కాషాయ వర్ణము త్యాగానికి ప్రతీక, మధ్యలో తెలుపు రంగు సత్యానికి, ధర్మానికి ప్రతీక. ఇకపోతే మిగిలిన ఆకుపచ్చ రంగు మన భూమి మీద పచ్చని పైరులు, పంట పొలాలు, దేశానికి అన్నం పెట్టి ఆకలి తీసే రైతుకు సంబంధించిన గుర్తుగా దాన్ని చిత్రీకరించినాడు పింగళి వెంకయ్య. మధ్యలో అశోకుని ధర్మచక్రము. ఒకప్పుడు కళింగ దేశాన్ని అశోక్ చక్రవర్తి పరిపాలించిన దానికి ధర్మ పరిపాలనకు గుర్తింపుగా ఉత్తరప్రదేశ్లోని సారనాథ్ అనే దగ్గర స్తూపాన్ని నిర్మించినాడు, ధర్మచక్రాన్ని నిర్మించినాడు. దాంట్లో 4 వైపుల సింహాలు, మధ్యలో ధర్మచక్రం ఆయనకు పరిపాలన గుర్తింపుగా. ఆ చక్రం మీద 24 ఆకులు ఉండే ధర్మచక్రం అది. ఆ విధంగా పొందుపరచి జాతికి అంకితం చేసినాడు పింగళి వెంకయ్య. పింగళి వెంకయ్య తయారు చేసినటువంటి జెండాని ఇటీవల మన నాయకులు కొంతమంది, మన ప్రభుత్వ పెద్దలు ఇంకొక విధంగా కూడా దాన్ని రూపకల్పన చేసినారు. మన దేశంలో అనేక మతాలు ఉన్నాయి, కానీ ప్రధానమైన మతాలు హిందూ, ముస్లిం, క్రిస్టియన్. పైన కాషాయ వర్ణము
హైందవ జాతికి ప్రతీక, మధ్యలో తెలుపు రంగు క్రిస్టియన్ మతానికి, ఇకపోతే మిగిలిన ఆకుపచ్చ రంగు ముస్లిం మతానికి ప్రతీకగా దాన్ని పేర్కొన్నారు మన పెద్దలు. జెండా ఎగరేసుకున్నాము, పండగలు చేసుకున్నాము, స్వాతంత్రం వచ్చేసింది, అన్నీ వచ్చేసినాయి. కానీ స్వరాజ్యం రాకముందు మనం ఎటువంటి కష్టాలని, సమస్యల్ని మనం ఎదుర్కొంటున్నాము. అంతకంటే ఇంకా కఠినమైన సమస్యలు మనకు ఎదురైనాయి. ఒకటి కాశ్మీర్ సమస్య. ఎక్కువగా ముస్లింలు ఉండే ఏరియా పాకిస్తాన్. మాకు ప్రత్యేక పాకిస్తాన్ కావాలని చెప్పని ముస్లిం పేదలంతా మహమ్మద్ అలీ జిన్నా నాయకత్వంలో సమావేశమయ్యి మాకు ప్రత్యేక పాకిస్తాన్ ఏమని చెప్పని ఆర్థిస్తే, నెహ్రూ, గాంధీ వీళ్ళు ఆలోచించుకొని ఇది ఎప్పటికైనా ఒక సమస్యను వాళ్ళకి ఇచ్చేద్దామని చెప్పనేసి ప్రత్యేక పాకిస్తాన్ ప్రకటించినాడు పార్లమెంట్లో. ప్రత్యేక పాకిస్తాన్ ఇస్తూ జమ్మూ అండ్ కాశ్మీర్ రాష్ట్రాలలో, 2 రాష్ట్రాలలో ఒక సరిహద్దును నిర్మించుకున్నారు శాశ్వతంగా. ఆ సరిహద్దును వదిలేసుకునే వాళ్ళు మన భూభాగాన్ని కొంత ఆక్రమించేసినారు. మా పాకిస్తాన్ వాళ్ళు ఆక్రమించిన భూభాగాన్ని తిరిగి మనం ఆక్రమించుకోవాలని చెప్పి ప్రధానమంత్రిగా ఉన్నటువంటి నెహ్రూని, ఉప ప్రధానిగా ఉన్నటువంటి సర్దార్ పటేలు, రక్షణ మంత్రి కూడా ఆయనే పోయి సలహా అడిగినాడు. 24 గంటల్లో సైన్యాన్ని దించేసి వాళ్ళు ఆక్రమించుకున్న జమ్మూ కాశ్మీర్ కాడ ప్లేస్ మనం ఆక్రమించుకుందామని చెప్పి సలహా అడిగితే నెహ్రూ ఒప్పుకోలేదు. వాళ్ళు మన సోదరులు లాంటి వాళ్ళు మన దాయాదులు, రక్తపాతం వద్దు, ఐక్యరాజ్య సమితి, ప్రపంచ న్యాయస్థానం తీసుకొని పోయేసి అక్కడ న్యాయం చేసుకుందామని చెప్పిన ఆయన ప్రపంచ న్యాయస్థానం నిన్నగాక మొన్న సపరేట్గా పోయిన దేశం ఏంది, వాళ్ళు భూభాగాన్ని ఆక్రమించుకోవటం ఏంది, ప్రపంచ న్యాయస్థానం ఏంది. ఆయన తీసుకున్న చారిత్రక తప్పిదం వల్ల మనకు పాకిస్తాను సమస్య ఏర్పడింది. ఆయన మధ్యలోకి పోయి, ఇద్దరు బాటల్లోకి పోయి 2 పావురాయిలు ఎగరేసి శాంతి దూత చాచా నెహ్రూ అనిపించుకొని ఆయన పార్టీకి ఆయన కాలం అయిపోయినాడు. నెహ్రూ పుణ్యమే మనకిప్పుడు కాశ్మీర్ సమస్య. పటేల్ మాట కనుక ఈయనుంటే మనకు కాశ్మీర్ సమస్య ఆనాడే వదిలిపోయి ఉండేది. ఉగ్రవాదులు ఎప్పుడు 1000 మందిని మనకు ఉగ్ర రూపంలో పట్టణ పెట్టుకుంటూనే ఉండారు. సరిహద్దు మీద ఇటీవలే 26 మంది అమాయకుల్ని, హిందువులు కాల్చి చంపేశారు ఉగ్రమూకలు. దానికి ప్రతీకారంగా సమర్థులైనటువంటి మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఆపరేషన్ సింధూర్ నిర్వహించేసి వాళ్ళకి తగిన బుద్ధి చెప్పినాడు. సమర్థవంతమైన నాయక లక్షణాలు ఉన్నాయి నరేంద్ర. ఎందువల్ల అంటే ఆయన ప్రధానమంత్రి రాజకీయాలు రాకముందు RSS కార్యకర్త ఆయన. అందువల్ల సమర్థవంతంగా తిప్పి కొడుతున్నాడు. మనం ఆ సమస్యని సమస్యగానే ఉండాలి. ఆ సమస్య ఎప్పుడు తీరుతుందో ఏమో ఇంకా దేవుడు నిర్ణయించాలా, మన ప్రభుత్వం వాళ్ళకి తెలియాలా. రెండవ సమస్య కాశ్మీర్ సమస్య అలా ఉంటే, రెండవ సమస్య మన దేశంలో 508 స్వదేశీ సంస్థానాలు ఉన్నాయి మన దేశంలో. మా రాజ్యాలు మేమే పరిపాలించుకుంటామని భీష్మించి కూర్చున్నారు స్వదేశీ సంస్థానాల రాజులంతా. సర్దార్ పటేల్ ఒప్పుకోలేదు. ఈ విధంగా చిన్న చిన్న రాజ్యాలుగా ఉండబట్టే బ్రిటిష్ వాళ్ళు అన్ని మన దేశం మీదకి సులభంగా వచ్చి ఆక్రమించుకునేసినారు. అలా కాదు, మన దేశం కష్టపడి సంపాదించుకున్న స్వరాజ్యం ఇది 200 సంవత్సరాలు పోరాడి మన ఈ స్వరాజ్యాన్ని నిలబెట్టుకొని మన దేశ భవిష్యత్తు కాపాడుకోవాలంటే మొత్తం రాజ్య సంస్థానాలు మొత్తం విలీనమైపోవాలా. ఒకే దేశము, ఒకే భారతదేశము, ఒకే గవర్నమెంట్, ఒకే పరిపాలన, ఒకే రాజ్యంగా ఉన్నప్పుడే మన దేశం జోలికి రాకుండా ఉంటారు. కాబట్టి అందరినీ ఒప్పజెప్పి నయానా భయానా మెప్పించి ఒప్పించి విలీనం చేసేసినాడు సర్దార్ పటేల్. అందరూ విలీనం అయిపోయినారు. కానీ హైదరాబాద్ నవాబు, జునాగఢ్ నవాబు ససేమిరా మా రాజ్యాలు మాకే ఉంటాయన్నారు. అప్పుడు రక్షణ మంత్రిగా ఉన్నటువంటి సర్దార్ పటేల్ పోలీస్ ప్రొటెక్షన్ పెట్టినాడు. పోలీసులు పోయి లాఠీ కర్రలు తీసుకొని గెడ్డాలు పట్టుకొని ముడ్డి పూసలు బగల కొట్టిన తర్వాత అస్సలాం అలైకుం అంటూ వచ్చి కాళ్ళ ముందర పడ్డారు. ఆ ఘనత సర్దార్ పటేల్కే దక్కింది. జవహర్లాల్ నెహ్రూ ప్రధానమంత్రిగా ఉండి పంచవర్ష ప్రణాళికలు ఈ 5 సంవత్సరాలకి ఇదిగో విద్య, వైద్యము, వ్యవసాయము, నదులు, ఆనకట్ట, ఈ 5 సంవత్సరాలకి డ్యాములు, ఆనకట్టలు, కంపెనీలు, కర్మాగారాలు, అన్ని రంగాల్లో మనం బ్రహ్మాండంగా డెవలప్ చేసుకున్నాం. ఈ 76 సంవత్సరాల కాలంగా ఎంతో అభివృద్ధిని సంపాదించుకున్నాం పంచవర్ష ప్రణాళికతో. ఎంత అభివృద్ధిని సంపాదించుకున్నప్పటికీ మనకింకా సమస్యలు ఉన్నాయి. ఇటీవల కరోనా వచ్చేసింది. కొన్ని వేల మంది, లక్షల కోట్ల మంది దాంట్లో ఆ కరోనా మహమ్మారిలో బలిదానం అయిపోయినారు.
ఇంకా రాబోయే రోజుల్లో మనకి ఇంకా ఎన్నెన్నో సమస్యలు, వాయు కాలుష్యము, ఆహార కాలుష్యము, శబ్ద కాలుష్యము, నీటి కాలుష్యం పెరిగిపోతా ఉన్నది. ప్రపంచ జనాభాతో పాటు భారతదేశ జనాభా పెరిగే కొంది ఎన్నెన్నో సమస్యలు, ఉగ్ర కుట్రలు, సరిహద్దుల సమస్యలు పెద్దవిగా ఉన్నాయి మనకు. ఎంత మనం డెవలప్ చేసుకున్న సైన్యాన్ని, సరిహద్దు ఉగ్ర సమస్య మనకు ముప్పుగా ఉండాలి. ఇంకా ఎన్నెన్నో సమస్యలు మనము అధిగమించాలంటే బిడ్డలారా మీరంతా బాగా చదువుకోవాలి. ఏ దేశమైనా డెవలప్ కావాలంటే విద్యావంతులతోనే సాధ్యపడుతుంది. విద్యావంతులే మనకు అవసరము. విద్య యొక్క గొప్పతనాన్ని గురించి మన పెద్దవాళ్ళు చెప్పి ఉన్నారు నాయన. నభసో భూషణం చంద్రస్ నారీనాం భూషణపతి పృథివ్యా భూషణం రాజా విద్యా సర్వస్వ భూషణము. నభసో భూషణం చంద్రస్ ఆకాశానికి చంద్రుడు ఆభరణం, నారీనాం భూషణపతి స్త్రీకి భర్తే ఆభరణము అలంకారము, పృథివ్యా భూషణము రాజా భూమికి రాజే ఆభరణము, రాజు లేని రాజ్యము వ్యర్థమైనది అనర్థమైనదనే దాని అర్థం. విద్య సర్వస్వ భూషణం, విద్య సర్వ మానవులకి అలంకారము. అదేవిధంగా మన కవులు కూడా చెప్పి ఉన్నారు, విద్య నిగూఢ గుప్తమగు విద్య నిపూరుషాళికి విద్య యశస్సు భోగని విద్య నృపాల పూజితము, విద్య విదేశ బంధుడును విద్యకు సాటి రాదు ధనము, విద్య నెరుంగుని వాడు మత్స్యుడే అన్నాడు ఏనుగు లక్షణ కవి. రారాజు చేత పూజింపబడతాడు విద్యావంతుడు. ఉదాహరణకి సాహితీ సమరాంగణ చక్రవర్తి అయినటువంటి శ్రీకృష్ణ దేవరాయలు తన ఆస్థాన కవి అల్లసాని పెద్దని, ఆంధ్ర కవిత పితామహుడైనటువంటి అల్లసాని పెద్దనికి తన హస్తాలతో గండపండేరు తొడిగి పల్లకి మోసినట్టుగా మనకు చరిత్ర చెబుతున్నది. విదేశాలన్నీ మనకు బంధువులవుతాయి విద్యావంతుడికి. విద్యావంతుడితో ఏ గొప్ప రాసులు, మణులు, మాణిక్యాలు కూడా సరిపోవు. విద్య నెరుంగుని వాడు మత్స్యుడి అన్నాడు ఏనుగు లక్షణ కవి. కాబట్టి బిడ్డలారా మీరు బాగా చదువుకొని విద్యావంతులుగా ఎదగాలి. మీరు చదివే చదువులు ఇష్టపడి చదువుకోవాలి, కష్టపడి చదవకూడదు. ఇష్టపడి చదివినప్పుడే మనకు చదివిన జ్ఞాపకం ఉంటుంది, కష్టపడి చదివితే జ్ఞాపకం ఉండదు. మానవుడు ఏ పని చేసినా ఇష్టపడే చేయాలి. వ్యవసాయం కూడా ఇష్టపడి ఇంట్రెస్ట్గా చేస్తేనే దిగుబడి వస్తుంది, లాభం వస్తుంది. కష్టంగా చేస్తే కష్టాలే మిగులుతాయి. ఆ ఉతికిన దానికి గతికిన దానికి సరిపోదు, సాలదు. కాబట్టి మీరు బాగా చదువుకొని విద్యావంతులై దేశానికి అవసరమయ్యే నాయకులుగా, దేశానికి నాయకత్వ లక్షణాలతో మీరు ఎదగాలి. గొప్ప గొప్ప విద్యావేత్తలుగా, ధర్మాన్ని కాపాడే నాయకులుగా, అధర్మాన్ని ధైర్యంగా ఎదిరించే నాయకులుగా, పెద్ద పెద్ద సైంటిస్టులుగా, గొప్ప గొప్ప డాక్టర్లుగా, గొప్ప గొప్ప విద్యావేత్తలుగా, కాశ్మీర్ బార్డర్లో కమాండర్లుగా, చైనా బార్డర్లో సైనికులుగా, భావి భారత భాగ్య విధాతలుగా మీరంతా ఎదగాలని మిమ్మల్ని అందరినీ ఆశీర్వదిస్తూ, ఆకాంక్షిస్తూ, చదువుల తల్లి శారదాదేవికి నమస్కరిస్తూ, మరి నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మన హెచ్ఎం సారు వెంకటరమణ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఏదో నేను వయసులో పెద్దవాడిని నాయన, నేను పెద్దగా చదువుకున్నవాడిని అయితే కాదు. చరిత్ర అంటే నాకు అభిరుచి కాబట్టి ఏదో కొంత తెలిసిన వరకు మీతో పంచుకోవాలని అభిలాషతో నేను వచ్చినాను. 77 సంవత్సరాల వయసులో ఉన్నాను. నేను పల్లెటూరులో నివసించేవాడిని కాబట్టి నాకు కొన్ని మాటలు కూడా కొంచెం మొరటగా మీరు గమనించే ఉంటారు. ఏది ఏమైనా సరే మీరు విన్నారు. ఏదైనా తప్పులు దొర్లి ఉంటే క్షమించమని కూడా మిమ్మల్ని ఆర్జిస్తూ ఈ సందర్భంగా ఉపాధ్యాయులకు మనకు ప్రత్యేకమైనటువంటి వందనాలు. ఉపాధ్యాయులు అన్ని దానములకు అన్నదానమే గొప్ప, కన్నవారి కంటే గనులు లేరు, అన్న గురుని కంటే ఎక్కువ లేదయా, విశ్వదాభిరామ విందురవేమ యోగి వేమన ఏనాడో చెప్పిన మాట ఇది, నేను చెప్పేది కాదు. అన్నం పెట్టే దాత కన్నా, బిడ్డ జన్మనిచ్చే తల్లి కన్నా ఉపాధ్యాయులు పాత్ర చాలా గొప్పది. చెలగా ఉండేది శిల్పంగా మార్చేవాడు శిల్పి, రాతిని రతనాలుగా మార్చేవాళ్ళు శిల్పి అయితే, ఈ బిడ్డలకు చదువు నేర్పి విద్యాబుద్ధులు నేర్పించే బాధ్యత ఉపాధ్యాయులది. కాబట్టి ఉపాధ్యాయులకి సమాజంలో అగ్రతాంబూలం ఉంటుందని నేను ఈ సందర్భంగా మీకు అందరికీ మెరుగు చేస్తూ, వాళ్ళు కూడా ఎక్కడనో లేయాలా, వాళ్ళ ఇల్లు వాకిలు సర్దుకోవాలా, వాళ్ళ బిడ్డలకు అంతా రెడీ చేసి స్కూల్కి పంపించుకోనికి రావాలా.
ఎన్ని సమస్యలున్నా వాళ్ళది అగ్రతాంబూలం మీద వాళ్ళకే ఉంటుంది కాబట్టి వాళ్ళు సుభిక్షంగా లక్షణంగా ఆరోగ్యంగా మీ పాఠాలు బోధించే వంటి ఓర్పు నేర్పును భగవంతుడు వాళ్ళకి ప్రసాదించాలని, వాళ్ళ జీవితాలు వాళ్ళ సంసారాలు 3 పువ్వులు 30 కాయలుగా అభివృద్ధి చెందాలని సందర్భంగా వాళ్ళని మనవి చేసుకోవడం భగవంతుడు ప్రార్థిస్తూ మీ 50 మందికి శతకోటి అభినందన చందన వందనాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. మనకు స్వరాజ్యం రాకముందు బాంబే కలకత్తా నగరాల్లో కేంద్రంగా ఎన్నెన్నో మహాసభలు జరిగినాయి. ఒకనాడు కలకత్తా మహాసభలోని మన 2వ రాష్ట్రపతి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జోక్యం చేసుకుని గాంధీతో అన్నాడు, మహాత్మా, మీరు మాకంటే గొప్పవాళ్ళు, మీకంటే చిన్నవాళ్ళము. ప్రతి ఉద్యమాన్ని మా ముందుండి మీరు నడిపిస్తున్నారయ్యా. ప్రతి ఉద్యమంలో మీ వెనకమే నడుస్తున్నాము. మేము చిన్నవాళ్ళం అయ్యింది కూడా ఈ విధంగా షూటు బూటు కోట్ వేసుకొని జబర్దస్తిగా మేము ఉంటే నువ్వు ఆ గోసి పెట్టుకొని మా ముందర పోతుంటే మేము చూడలేకున్నావు నాయన. మహానుభావ, నీకు పుణ్యం ఉంటుంది, రేపటి నుంచి ఒక ప్యాంటు చొక్కా వేసుకుంటే బాగుంటుంది మాకని చెప్పి అడిగితే గాంధీజీ అన్నాడు, మనము మన దేశంలో కోట్లాది మంది కడుపు నిండా అన్నం లేక ఒంటి నిండా బట్ట లేక అలమటిస్తూ ఉంటే నన్ను ప్యాంట్ వేసుకోమంటావా? నేను వాళ్ళకంటే ఇంకా దిగజారి ఉండాలి. నేను ఆ విధంగా ఉండకపోతే నాకు విలువ ఉండదు. మనం స్వరాజ్యం సంపాదించుకొని స్వతంత్రం అయ్యి ప్రతి భారతీయుడు కడుపు నిండా అన్నం తిని ఒంటి నిండా బట్ట కట్టిన నాడు నేను కూడా చొక్కా ప్యాంట్ వేసుకుంటానని చెప్పి సలహా చెప్పేసినాడు గాంధీజీ. చివరకు 1948 జనవరి 30వ తేదీన సబర్మతి ఆశ్రమం కాడికి గాంధీని హతమార్చడానికి ఒక 24 సంవత్సరాల వయసులో ఆర్ఎస్ఎస్ కార్యకర్త, ఆర్ఎస్ఎస్ రాష్ట్రీయ స్వయం సేవక సంఘ కార్యకర్త నాథురాం గాడ్సే ఆయన పోయినాడు. 24 సంవత్సరాల కుర్రోడు. ఎందువల్ల అంటే గాంధీ సిద్ధాంతాల వల్ల ముస్లింలకు ఏదో మేలు జరిగిందని, హిందువులకు అన్యాయం జరిగిందని ఆ ఈర్ష్యతో హిందూ మత సంఘమైనటువంటి ఆర్ఎస్ఎస్ సంఘ కార్యకర్త అక్కడికి పోయినాడు. ఆ సంఘ లీడర్ దగ్గరికి 30-40 మంది దాకా పోయినారంట. గాంధీని చంపేసే అవకాశం నాకు ఇవ్వమని చెప్పనేసి. కానీ అందరికీ తన వరకు ఆ లీడర్ ఓర్పు చెప్పి చివరకు ఈ నాథురాం గాడ్సే ఆ రోజుల్లో 1000-2000 రూపాయలు డొనేషన్ కట్టి సంస్థకి అవకాశం తీసుకుని పిస్తోల్ జోబిలో పెట్టుకుని 1948 జనవరి 30వ తేదీ శనివారం సాయంత్రము 5:30-6 సమయంలో పోయి గాంధీని బాగా ఒళ్ళంతా తడుకొని, మహాత్మా తాత, మీరు ఈ గుండు మాత్రం నున్నంగా కొట్టుకొని ఉండారు, మీసం మాత్రం పెట్టుకొని ఉండారు, ఎందుకని నాయన, ఎందుకని అడిగితే, నేను సభలు సమావేశాలకి తొందరగా వెళ్ళిపోవాలా, అదలా వెళ్ళిపోవాల్సి వస్తుంది, నాకు టైం ఉండదు కాబట్టి వెంట్రుకలుంటే తల దూవుకోను, స్నానం చేయను, సౌరు పెట్టుకొని ఎన్ని అవసరం ఉంటే ఆ పని తగ్గించుకునే కోసం నేను ముఖ్యంగా గుండు చేయించుకున్నాను నాయన. మీసం అంటావా? మీసం మన ముక్కు కాడ బలంగా పెట్టుకుంటే మనం పీల్చుకునే గాలిలోని దుర్వాసన క్రిములు అయ్యి చేరకుండా దుమ్ము ధూళి పోకుండా ఉండడానికి ఇది ఆరోగ్యపరంగా మంచిది కాబట్టి మీసం పెట్టుకోవడానికి సమాధానం చెప్పినాడు గాంధీజీ. తర్వాత ఒళ్ళంతా నిమురుకొని చేతులు ముద్దు పెట్టుకొని కాళ్ళకి నమస్కారం చేసుకొని నాథురాం గాడ్సే, భద్రం తాత, ఆరోగ్యం జాగ్రత్త అని చెప్పి వెనక్కి 4 అడుగులేసి ఎడమ పక్క గుండె మీద పిస్తోల్తో ఒకే దెబ్బ కాల్చినాడు. ప్రాణం పోబోయే ముందు గాంధీజీ నన్ను శిక్షించిన వాడు, నన్ను చంపిన వాడిని శిక్షించబాకండి అని చెప్పిన ఒక మాట చెప్పేసి ప్రాణం వదిలినాడు. ఆ ప్రాణం పోబోయేటప్పుడు కూడా మహాత్ముడు ఆయన ఆ అహింస సత్యంతోనే బతికినాడు కాబట్టి, ఆ ప్రాణం పోబోయే ముందు కూడా ఆయన అహింసనే కోరుకున్నాడు కాబట్టి మహాత్ముడు గొప్ప ఆత్మ గల్లవాడనే అర్థాన్ని ఇచ్చే పదాన్ని ఇచ్చాడు కాబట్టి ఆనాటి నుండి మహాత్మా గాంధీ అని చెప్పడానికి పేరు వచ్చింది. ఆ విధంగా గాంధీజీ మరణించినాడు. ఇకపోతే కనకూరు ప్రకాశం పంతులు ఒంగోలు దగ్గర కనపర్తిలో పల్లెటూరులో పుట్టినాడు. ఆయన నావిపేట స్కూల్లో చదువుకున్నాడు. నావిపేటలో నడి బజార్లో ఒక స్కూల్ ఉండదు. ఆ స్కూల్ మాత్రమే, ఎంగడిగిరిలో ఎక్కడ స్కూల్ లేవు. వాళ్ళ తండ్రి ఎంగడిగిరి జమీందారు నగిరిలో జమాబందీ లెక్కలు రాసే ఉద్యోగంలో ఉన్నాడు. నెలకి 13 రూపాయలు తీసుకొని, నెలకి బ్రాహ్మణులు వాళ్ళు గొప్ప లెక్కపరుడు ప్రకాశం పంతులు తండ్రి.
అందువల్ల ఆయన పెట్టుకునే వాళ్ళు 13 రూపాయలు నెలకి, అత్యంత గొప్ప జీతం అది. 13 రూపాయలు అంటే అంత విలువ ఉండింది ఆనాడు 13 రూపాయలకి. ఆయన అక్కడ ఉద్యోగంలో ఉంటే ఆ బిడ్డను చూసుకునే దానికి ఆడ స్కూల్లో పెట్టిన ప్రాథమిక విద్య అక్కడ నేర్చుకున్నాడు. లండన్ పోయి బారిస్టర్ చదివి వచ్చేసినాడు. ఆయన రాజకీయాల్లో దిగినాడు. ప్రకాశం పంతులు సైమన్ కమిషన్ మెడ్రాసు వచ్చినప్పుడు ఒక అమాయకుడిని బ్రిటిష్ పోలీసు కాల్ చేస్తే, నన్ను చంపడరా మీకు దమ్ములుంటే అని చెప్పిన గుండె చూపించి ఆ గన్నుకి అడ్డం పెట్టినాడు ఆంధ్ర కేసరి. అప్పటి నుంచి ఆయనకు ఆంధ్ర కేసరిగా బిరుదిచ్చినారు. అటువంటి మహానాయకుడు తన చివరి దశలో ఒంగోలు దగ్గర ఒక అద్దె ఇంట్లో ఉండి చిరిగిపోయిన కోటు, చిరిగిపోయిన బూట్లు సూత్తో గుట్టుకొని దుర్భరమైన బతుకుని అనుభవించేసి గ్రంథాలయం, లైబ్రరీ పోయి రోజు చదువుకొని నడుచుకుని వచ్చేవాడట. అటువంటి ఆ రోజుల్లో పింఛన్ ఇచ్చేది ఆ డబ్బులు తీసుకొని 50వ 100వ పెన్షన్తో బతికిపోయినాడు మహానుభావులు. ఆ విధంగా ఎంతో మహానుభావులు మన దేశాన్ని కాపాడి మనకు స్వరాజ్య సమరంలో పాల్గొనే మహనీయులు ఎందరో మహానుభావులు. కొన్ని వేల మంది అండమాన్ దీవుల్లో అడిగిపోయినారు, కొన్ని వేల మంది మాండలే జైల్లో మగ్గిపోయినారు, కొన్ని వేల మంది వాళ్ళ తుపాకీ గుండ్లకు బలైపోయినారు, కొన్ని వేల మంది ఉరికంబాలు ఎక్కినారు. వాళ్ళు పుట్టింది దేశం కోసమే, వాళ్ళు పెరిగింది దేశ సేవలోనే, వాళ్ళు మరణించింది స్వాతంత్ర ఉద్యమంలోనే మరణించినారు. వాళ్ళ జీవితంలో, వాళ్ళ శరీరంలో ప్రతి రక్తపు బొట్టు దేశం కోసమే, వాళ్ళ ఉచ్ఛ్వాస నిశ్వాస దేశం కోసమే. వాళ్ళు బతికినంత కాలం దేశము, నా ప్రజలు, నా దేశం అల్లాడిపోయారు మహానుభావులు. చరిత్ర కందకుండా ఎంతోమంది కాలమైపోయినారు. చరిత్ర కందిన వాళ్ళు మనకు అందరూ తెలియదు, కొంతమంది మాత్రమే తెలుసు. వాళ్ళ నినాదాలు, వాళ్ళ పేర్లు చెప్తా ఉంటాను ఒక్కొక్కరిగా. నినాదం చెప్పినప్పుడు కాముగా వినేసి నాయకుని పేరు చెప్పడం మాత్రమే గట్టిగా చేకొట్టండి. వాళ్ళు గనక ఈనాడు ఉంటే వాళ్ళ కాళ్ళు కడిగి కనకాభిషేకం చేసుకున్నా మనం రుణం తీసుకోలేము నాయన బిడ్డలారా. వాళ్ళు లేరు కాబట్టి వాళ్ళ పేర్లు చెప్పుకుంటే వాళ్ళ ఆత్మ శాంతిస్తుందని చెప్పిన ఉద్దేశంతో మనం గట్టిగా చేకొట్టుకుందాము. పైన వాళ్ళు వింటారు, ఆనందపడతారు. కాబట్టి బిడ్డలారా గట్టిగా చేకొట్టండి. జై స్వతంత్ర భారత్కి జై, భారత మాతాకి జై, హిందూ మాతాకి జై, మహాత్మా గాంధీకి జై, జవహర్లాల్ నెహ్రూకి జై, దాదాబాయి నౌరోజీకి జై, దుగ్గిరాల గోపాలకృష్ణయ్యకి జై, ఆంధ్ర కేసరి టంకూరు ప్రకాశం పంతులకి జై, పొట్టి శ్రీరాములకి జై, లాలా లజపతి రాయ్కి జై, అమరజీ పొట్టి శ్రీరాములకి జై, బాబాసాహెబ్ అంబేద్కర్కి జై, మన మొట్టమొదటి రాష్ట్రపతి డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్కి జై, మన రెండవ రాష్ట్రపతి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్కి జై, వీర నారి మన ఝాన్సీ లక్ష్మీబాయికి జై, జై ఝాన్సీ కా రాణికి జై. స్వరాజ్యము నా జన్మ హక్కు, స్వరాజ్యము నా జన్మ హక్కు అనే నినాదంతో భారత స్వాతంత్ర సంగ్రామానికి పునాది వేసిన మహనీయుడు లోకమాన్య బాల గంగాధర తిలక్కి జై, బాల గంగాధర తిలక్కి జై. జై హింద్ ఢిల్లీ చలో, జై హింద్ ఢిల్లీ చలో, జై హింద్ జై హింద్ అనే నినాదంతో భారత జాతిని ఉర్రూతలూగించిన నేతాజీ సుభాష్ చంద్రబోస్ కి జై, జై నేతాజీ సుభాష్ చంద్రబోస్ కి జై, ఆయన సోదరుడు శరత్ చంద్రబోస్ కి జై. ఇంక్విలాబ్ జిందాబాద్, ఇంక్విలాబ్ జిందాబాద్, ఇంక్విలాబ్ జిందాబాద్. విప్లవం వర్ధిల్లాలి, విప్లవం వర్ధిల్లాలి అనే నినాదంతో బ్రిటిష్ పాలకులకు కంటి మీద కునుకు లేకుండా చేసిన ఉత్తరాది విప్లవ వీరులు సర్దారు భగత్ సింగ్ కి జై, సర్దారు భగత్ సింగ్ కి జై. నాట్ ఓన్లీ బట్ ఆల్సో షహీద్ భగత్ సింగ్ కి జై, రాజగురికి జై, సుఖదేవరాజుకి జై, బిపిన్ చంద్రపాల్ కి జై, అరవింద్ ఘోష్ కి జై, స్వరాజ్యం కోసం సముద్రాన్ని ఈదుకుని పోయిన వీర సావర్కర్ కి జై, దేశబంధువు చిత్తరంజన్ దాస్ కి జై, ఆయన సతీమణి బాసంతీదేవికి జై, విప్లవ సింహం చంద్రశేఖర్ ఆజాద్కి జై, జై ఆజాద్ చంద్రశేఖర్ కి జై, విజయ్ కుమార్ సిన్హాకి జై, మదన్ మోహన్ మాలవ్యకి జై. హిందుస్థాన్ హమారా హై, వందే మాతరం, హిందుస్థాన్ హమారా హై, వందే మాతరం అనే నినాదంతో బ్రిటిష్ సామ్రాజ్యాన్ని గడగడలాడించిన ఆంధ్ర విప్లవ వీరుడు మన తెలుగు బిడ్డ అల్లూరి సీతారామరాజుకి జై, జై అల్లూరి సీతారామరాజుకి
జై. మన్య ప్రాంత ప్రజల హక్కుల కోసం పోరాటం చేసి ఆంగ్లేయుల మరపెరంగులకు ఆరిపోయిన అగ్ని జ్వాల అల్లూరి సీతారామరాజుకి మన దేశానికి జై. మన దేశానికి మొట్టమొదటి ఉప ప్రధాని ప్లస్ రక్షణ మంత్రి 508 స్వదేశీ సంస్థానాల దేశంలో విలీనం చేసిన మొనగాడు, ఉక్కు మనిషి, పట్టుబదలని విక్రమార్కుడు సర్దార్ వల్లభాయ్ పటేల్ కి జై. జై సర్దార్ వల్లభాయ్ పటేల్ కి జై. ఆయన సోదరుడు విఠల్ భాయ్ పటేల్ కి జై. ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి మొట్టమొదటి మహిళా గవర్నర్, అఖిల భారత కాంగ్రెస్ కమిటీకి మొట్టమొదటి మహిళా అధ్యక్షురాలు, ద ఇండియన్ నైటింగేల్, భారత కవి కోకిలమ్మ, తెలుగువారి కోడలమ్మ సరోజిని నాయుడమ్మకి జై. జై సరోజిని నాయుడికి జై. జై జవాన్ జై కిసాన్, జై జవాన్ జై కిసాన్ అనే నినాదంతో మన దేశానికి రెండో ప్రధానమంత్రిగా ఒక వెలిగిన మహోన్నత నాయకుడు, నిస్వార్థ ప్రజాసేవకుడు, ఆకుంఠిత దేశభక్తుడు, ప్రధానమంత్రి హోదాలో ఉండి కూడా సొంత పిల్లు లేకుండా బాడిగింటిలో బతికిపోయిన మహానుభావుడు. ఆయన ఎత్తు మాత్రం అంతే ఉంటాడు నాయన. లాల్ బహదూర్ శాస్త్రికి జై. లాల్ బహదూర్ శాస్త్రికి జై. గరీబీ హటావో, గరీబీ హటావో అనే నినాదంతో మన దేశానికి మహిళా ప్రధానమంత్రిగా ఒక వెలిగిన నారీ రత్నము ఇందిరా గాంధీకి జై. జై ఇందిరా గాంధీకి జై. మన సంఘ సంస్కర్తలు, మన సమాజంలో అనేకమైన దురాచారాలుండినాయా నాడు, ముఖ్యంగా బాల్య వివాహాలు, సతీ సహగమం లాంటివి. పెళ్ళంటే ఏందో, భర్త అంటే ఏందో, సంసారం అంటే తెలియని బిడ్డలకి పెళ్లిళ్ళు చేసేసి ఆ భర్త కాస్త అనారోగ్యంతో మరణిస్తే ఆరోగ్యంగా ఉండే ఆడబిడ్డని ఆ భార్య తీసుకొని చిట్టిమంటలు వేసి తగలబెట్టే దుర్మార్గ శాసనం ఉండింది. అదే భార్య కనుక సరిపోతే భర్త ఎన్ని పెళ్లి చేసుకోవచ్చు, పెద్ద మొనగాడు కాబట్టి అటువంటి దురాచారాన్ని రూపమాపి సమాజాన్ని ఉద్ధరించిన మహానుభావులు కందుకూరి వీరేశలింగం పంతులకి జై. రాజా రామ్మోహన్ రాయ్కి జై. గురజాడ అప్పారావుకి జై. గాడిచర్ల హరిసర్వోత్తమరావుకి జై. జై స్వతంత్ర భారత్ కి జై. జై నేతాజీ సుభాష్ చంద్ర బోస్ కి జై. థ్యాంక్ యూ ఫర్ ఆల్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ ఫర్ ఆల్ ఆఫ్ యూ. Thank you for every one of you. Thank you.